ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగాపూర్ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం బృందం ప్రయత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టమని ప్రత్యేక బృందం తేల్చింది. ఈ నెల 7వ తేదీన జరిగిన FSL భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. FSL భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపుగా 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కేసు రికార్డులను పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటుగా ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు సైతం ఖాళీ బూడిదైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. 2 అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపరిచే గదిలో పాటుగా పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. 2వ అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్ లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింద అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం 1వ అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పంజాబ్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని శాంపుల్స్ అన్నిటిని కూడా సేకరించి వాళ్ళు తిరిగి ల్యాబ్ లో టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ అగ్ని ప్రమాద ఘటనలో 1100 ఫైల్స్ దగ్నం అవ్వడంతో పాటు 1100 కేసులకు సంబంధించినటువంటి డేటా రికవరీ ప్రయత్నం చేసినట్టుగా కూడా తేలుతోంది. ఈ నాగపూర్ బృందం తీవ్రంగా ఈ పాలి బూడిదైనటువంటి డేటానంతా కూడా బయటకు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నెల 7వ తేదీన FSL లో ఈ భారీ అగ్ని ప్రమాదం ఘటన జరిగినటువంటి వెంటనే ఇక్కడ ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అన్ని కూడా అగ్నికి ఆహుతైనట్టు కూడా ఈ నాగపూర్ టీం గుర్తించడం జరిగింది. FSL భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైనటువంటి నేరాల్లో పోలీసులు సేకరించినటువంటి సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసినటువంటి హార్డ్ డిస్కులు, కేసు రికార్డులకు సంబంధించినటువంటి పూర్తిగా దగ్ధమయ్యాయి అంటూ కూడా నాగపూర్ టీం తిరిగి FSL కి ఆ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తం ఈ భవనం 2 అంతస్తులో ఉండగా 2వ అంతస్తులో మాత్రం వీళ్ళు కొంత ఇంపార్టెంట్ డేటాని స్టోర్ చేసి పెట్టడం, మొదటి అంతస్తులో మాత్రం కేసులో ఉన్నటువంటి పరికరాలన్నీ దాంట్లో భద్రపరచడం కోసం ఈ మొదట అంతస్తుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కింది భాగంలో, పై భాగంలో మంటలు వ్యాపించకుండా కేవలం వీళ్ళు స్టోర్ చేసేటువంటి ప్రాంతం నుంచే ఈ మంటలు ఏర్పడడంపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీంట్లో ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఓటుకు నోటు కేసు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా దగ్ధమైపోయాయి. అవి ఇంకా ముందు దొరకవు అనే ఒక ప్రచారం జోరుగా సాగింది. కాబట్టి ఇప్పుడు నాగపూర్ టీం కూడా ఈ నాగపూర్ టీము అగ్ని ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని శాంపుల్స్ సేకరించి దాంట్లో 1100 ఫైల్స్, 1100 కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. వాటిని తీవ్రంగా రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేశాము. అయినప్పటికీ ఆ డేటా అంతా కూడా రికవరీ కాలేదు. ఇంకా 1100 కేసు ఫైల్స్ పోయినట్టే అంటూ మాత్రం క్లియర్ గా రిపోర్టు ఇక్కడ FSL అధికారులకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. సునీత, రైట్, థ్యాంక్ యూ రవితేజ.